నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. ప్రతిరోజు పేదవాడి కడుపు నిమ్మటం అంటే అది ఏది రూ. 5 సంబంధించి నాటే జోక్ అండి. హ్మ్. అన్నా క్యాంటీన్స్ అనేవి చాలా ఉపయోగపడ్డాయి అవును. ఆ విషయంలో చెప్పాలంటే. ఎందుకంటే ఈ రోజువారీ కూలీలు ఉంటారు గదండీ! కూలీలు గావచ్చు, లేకపోతే చిన్న చిన్న కార్మికులు ఏది ఆటోకి సంబంధించిన వాళ్ళో, లేతే అవును. ఇంకొకళ్ళు రిక్షా కార్మికులో రిక్షా వీళ్ళందరూ కార్మికులు. గూడా ఒక రూ. 5కి మంచి భోజనం దొరుకుతుందంటే హ్యాపీ అది. అంతే కదా! సో, అది తీసేశారు. హ్మ్. సో, మళ్ళీ అయి యాక్టివేట్ అయినియండి. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నిమ్మల రామనాయుడు గారిని తీసుకుందామండి. ఓకే. 1300 రోజులకు దగ్గరలోకి వస్తుంది సార్. హ్మ్. కంటిన్యూగా పెడుతున్నారాయన. ఓకే. వాళ్ళు ఆపినా హ్మ్. ఆయన హ్మ్. ఆగలేదు. అదేలెండి. కంటిన్యూగా పెట్టిస్తానే ఉన్నారు. హ్మ్. పైగా అక్కడ ఇంకొక జరుగుతుందేందంటే అండి, ఒక ఎన్ఆర్ఐకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అవును. వాళ్ళు ఆ రోజు ఫుడ్‌కి సంబంధించి డొనేట్ చేయటం, స్పాన్సర్ చేయటం స్పాన్సర్ లేకపోతే చేయటం. హ్మ్. స్పాన్సరింగ్ చేసినప్పుడు దాంట్లో గూడా ఫుడ్ ఐటెమ్స్‌లో గూడా మంచియండి. హ్మ్. స్వీట్ గావచ్చు, హ్మ్. లేకపోతే ఆ 2, 3 ఐటెమ్స్ కూడా మంచి ఐటెమ్స్ పెట్టించడం పెడుతున్నారు. అనేది డైలీ హ్మ్. వాళ్ళు ఎవరైతే స్పాన్సరింగ్ చేస్తున్నారో స్పాన్సర్‌కి సంబంధించిన వాళ్ళ పేర్లు వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. అవును. అది భర్త ఈరోజు వీళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద. పెడుతున్నాము. అది హ్మ్. పుట్టినరోజైనా, పెళ్లి రోజైనా అవును. ఏదైనా వాళ్ళ వాళ్ళ పేరు మీద. వాళ్ళకి కూడా హ్యాపీ. అంతే. ఎందుకంటే ఆ ఊరోళ్ళు, హ్మ్. చుట్టుపక్కలోళ్ళంతా ఓహో! పలానోళ్ళ అబ్బాయి చేశారు. ఫుడ్ పెట్టిస్తున్నాడు. అవును. ఇంక అంతకు మించి ఏముందండి ఫుడ్‌ది. అవును. 10 అవును. మంది కడుపు నింపడం అంటే హ్యాపీయే కదా! హ్మ్. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది అనౌన్స్ చేశారండి. హ్మ్. మీరు ఎవరైనా డబ్బున్నోళ్ళు చక్కగా మీకు సంబంధించి ఏదన్నా మీ పిల్లల బర్త్‌డే ఉంది. ఇక్కడికొచ్చి సెలబ్రేషన్ చేసుకోండి. చేసుకోండి. ఒక 100 మందికి అన్నం పెట్టండి. అవును. అంతకు మించిందేముంది? నిజమండి. మంచి కాజండి అది. అవును. సో, అవును. ఈ రోజున అన్ని చోట్ల యాక్టివేట్ అయినియి హ్మ్. మళ్ళీ. హ్మ్. సో, హ్మ్. దీన్ని హ్మ్. ఎలా చూడొచ్చండి? ఎలా? అంటే ఒకటి అంజి గారు ఇప్పుడు హ్మ్. ప్రధానమైనటువంటిది తెలుగుదేశం పార్టీకి గతంలో గూడా మంచి పేరు తీసుకొచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీసేస్తే, ఆయనకి చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి పథకాల్లో ముఖ్యమైనటువంటిది అన్న క్యాంటీన్. హ్మ్. మిగతా పథకాలు రద్దు చేసినా, లేకపోతే రాజధాని మార్చినా, లేకపోతే ఇంకోటి చేసినా ఎంత చెడ్డ పేరొచ్చిందో, దాంతో సమానంగా అన్న క్యాంటీన్‌ని రద్దు చేయటం మూలాన ఆయనకి దీనికంటే ఎక్కువ చెడ్డ పేరొచ్చింది. అంతే కదా! సహజంగా అవ్ ఏమంటారు? పేదవాడు తినే నోటి దగ్గర ముద్ద తీసేసాడు మనిషేనా అంటారు. అన్నట్టుగానే హ్మ్. ఆయన చక్కగా కావాల్సినటువంటి వాటికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కట్టారు. రూ. 5కి మార్నింగ్ బ్రేక్‌ఫాస్టు, లంచ్ ఇచ్చారు. మధ్యాహ్నం లంచ్‌కి రూ. 5, రూ. 5 పెడితే అయిపోయేది. హ్మ్. మీరన్నట్టుగా రిక్షా కార్మికులు గానివ్వండి, ఆటో వాళ్ళు గానివ్వండి, ఈవెన్ బయట నుంచి ఏదన్నా పని మీద హ్మ్. టౌన్‌కొచ్చారనుకోండి చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి, ఆ భోజనం టయానికి హోటల్‌కెళ్తే వాడికి 100 అవుతుంది. అవును. అలాంటి వాళ్ళు గూడా 5 ఇచ్చి తిని ఎందుకంటే క్వాలిటీ అంత మెయింటైన్ చేశారు. హ్మ్. పైగా ఇదేమన్నా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు బర్డెన్ ఉండేటువంటి కార్యక్రమం కూడా కాదు. కరెక్ట్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తే, అక్షయ పాత్ర ఈ ఇస్కాన్ వాళ్ళు అక్షయ పాత్ర ద్వారా వాళ్ళు సప్లై చేసేవాళ్ళు. అవును. అది గవర్నమెంట్‌కి కూడా పెద్ద బర్డెన్ అయినటువంటి పథకం కాదు. హ్మ్. కానీ ఒక గుడ్డి వ్యతిరేకతతోటి అక్కడ చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కాబట్టి దాన్ని తీసేయాలి. అన్న అని పేరుంది కాబట్టి దాన్ని తీసేయాలి. దాన్ని పీకేసి గ్రామ సచివాలయాలను ఇంకో దానికి ఆ బిల్డింగులన్నిటిని వాడటం చూసాం. చూసినప్పుడేంటంటే, ఒక మంచి పథకాన్ని మీరు తీసేస్తే, అలా ఓటరు మైండ్‌లో ఎక్కడో పెట్టుకుంటాడు. బ్యాక్ ఆఫ్ హిస్ మైండ్. అవసరం వచ్చినప్పుడు రియాక్ట్ అవుతాడు. ప్రజావేదికను నేనేదో గొప్పగా కూల్చేశానని ఆయన అనుకున్నాడు. ఇవాల్టికి 5, 6 సంవత్సరాలయింది కూల్చేసి. జనం మర్చిపోయారా? అవును. ఫస్ట్ అనగానే ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి పాలన విధ్వంసంతో మొదలైంది. అవును. బంగారం లాంటి బిల్డింగ్‌ని కూల్చేశాడు. ఇలా మీరు చేసే ప్రతిదీ ఆయన నంగనాచిలాగా ఎందుకు ఓడిపోయానో నాకు అర్థం కావట్లేదు. నేను చేసిన మేలంతా ఏమైపోయింది? నువ్వు చేసిన మేలు పక్కన పెట్టు. నువ్వు చేసిన కీడంతా కూడా లెక్కేసుకున్నారు కదా! ఒక్కోటి ఇంది శిశుపాలుడి తప్పులని ఇప్పుడు మాట్లాడతాం. నీ తప్పులు లెక్కేశారు గాబట్టే, శిశుపాలుడు 100 తప్పులు చేస్తే నువ్వు 1000, 10,000 తప్పులు చేశావు కాబట్టి శిరోజ్ చంద్ర ఆహ్, సం ఖండించేశారు. అధికారం నుంచి నిన్ను పక్కకు పక్కన తెప్పించారు. ఇప్పుడు కూడా అర్థం చేసుకోకుండా అదే మాట మాట్లాడుతున్నారు. అయితే మొన్న ప్రెస్ మీట్‌లో కూడా అదే మాట్లాడారు. అదే మాట్లాడారు. సో, ఆయన పద్ధతి మారదు. మంచి చేసాం. ఆ! బ్రహ్మాండమైన ఓట్లొచ్చాయి. వచ్చాయి. ఎందుకు ఓడిపోయామో తెలీదు. ఎందుకు ఓడిపోయామో తెలీదు. చెప్పాడు కదా! 40% మా పక్కనే ఉన్నారు. ఆ! ఓ 10% మాత్రం అటెళ్లారు. ఆ! చంద్రబాబు నాయుడు గారి మరంటే 2019 కూడా అంతే అంతే అయింది గదా! గదండీ! చంద్రబాబు నాయుడు ఆ! గారి బూటకపు ప్రామిసులు నమ్మారంట. 2019 అంతే జరిగిందా మరప్పుడు? అనే గదా లెక్క. ఇప్పుడు హ్మ్. ఇది కరెక్ట్ అయితే అది కూడా కరెక్టే గదా! హ్మ్. తర్వాత మీరేం జెప్పారు ఆ రోజున ప్రచారం? చంద్రబాబు నాయుడుకి లేనిదే విశ్వసనీయత. ప్రజలు చంద్రబాబు నాయుడిని నమ్మరు. ఏం జేసైనా. మేమే 175కి 175 అన్నారు. మళ్ళీ అదే నోటితో మీరేమంటున్నారు? చంద్రబాబు నాయుడిని నమ్మారు అందుకే ఓడిపోయాం అంటున్నారు. ఏం మాటలివి? హ్మ్.
కాబట్టి మళ్ళీ అన్న క్యాంటీన్లు తెరుచుకున్నాయి. ఆ పేదవాడి మొహంలో చిరునవ్వు, తిన్నవాళ్ళ ఆనందం మనం చూస్తూనే ఉన్నాం. ఉమ్, కానీ చాలా నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తేసినా కూడా చాలామంది నాయకులు, ఇప్పుడు నిమ్మల రామనాయుడు గారి విషయం మీరు చెప్పారు. ఆ, అలాగే మంగళగిరిలో ఇంకో చోట స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు వాళ్ళ సొంత ఖర్చులతోటి నడిపించారు. భారీ ఎత్తున అందరికి పెట్టకపోయినా రోజుకు ఒక 100 మందికో 150 మందికో అది నడుస్తూనే ఉంది. అన్నదానం అనేటువంటిది మన సంస్కృతిలో అది చాలా పుణ్యకారం అనేటువంటిది మనకు తెలుసు. సో దాన్ని చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మీరన్నట్టుగా మీరు కావాలి అనుకుంటే స్పాన్సర్ చేయండి అనేటువంటి ఒక కొత్త ఒరవడిని తీసుకొస్తున్నారు. ఇది చాలా మంచిది కూడా. ఎందుకంటే బర్త్‌డే పేర్లు చెప్పేసి మనం పార్టీలని లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు మనం చూస్తున్నాం. అవును. దానికంటే ఆ ఫండ్స్‌ని ఇటు గనక చేస్తే పుణ్యం, పురుషార్థం రెండూ ఉంటాయి. మీ పేరు మీద ఆ రోజున భోజనం జరుగుతుందనేటువంటిది ప్రజల్ని ఇన్వాల్వ్ చేయటం అనేటువంటిది మంచి విషయం. తర్వాత మీరు గమనిస్తే ఇప్పుడు మొన్న అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలో జనాల్లోకి ఒక మాట ఇంజెక్ట్ చేస్తున్నారు మీరు గమనిస్తే. ఇది మా ఒక్కళ్ళ బాధ్యతే కాదు. మీ పార్టిసిపేషన్ కూడా కావాలి, ప్రజల పార్టిసిపేషన్ కూడా. ఓట్లేసాం మిమ్మల్ని ఎన్నుకున్నాం కాబట్టి మీదే బాధ్యత అని మా మీద వేయటం కాదు. మీరు కూడా అవసరం వచ్చినప్పుడు స్పందించాలి, మీ బాధ్యత కూడా అని ప్రతి చోట ఆయన చెప్తూ వస్తున్నాడు. అంటే ప్రజలను కూడా రెస్పాన్సిబుల్‌గా ఉండమంటున్నాడు. అవును. సో అదొక మంచి సంకేతం. రాబోయే రోజుల్లో దాని ఇంపాక్ట్ మనకు కనపడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో జన్మభూమి కార్యక్రమాన్ని ఒకటి పెట్టారు. మీకు గుర్తుండే ఉంటుంది. అవును. అవును. అది ఎంత సక్సెస్ అయిందో మీరు చూసారు కదా! అదే మళ్ళీ వ్యతిరేకత క్రియేట్ అయింది. జన్మభూమి కమిటీలో కమిటీలు ఎస్ ఎస్ ఓకే ఓకే. నేను చెప్పేది మొట్టమొదట 94లో వచ్చినప్పుడు ఆయన 95లో పెట్టినటువంటి జన్మభూమి కమిటీల కాన్సెప్ట్ ఏంటంటే మీ ఊరిని ఎవరో వచ్చి బాగు చేస్తారనేటువంటి కాన్సెప్ట్ కంటే గవర్నమెంటే అన్నీ చేస్తుంటే మేము ఒక 10% మీరు ఒక 10% నిధులు వేసుకోండి. మీ ఊళ్ళో ఒక రోడ్డు కావాలి, లేకపోతే ఒక భవనం కట్టుకోవాలి, లేకపోతే ఇంకో డెవలప్మెంట్ యాక్టివిటీ కావాలి. 10% ఫండ్స్ మీరంతా కలెక్ట్ చేసుకొని మేము వేసుకుంటామంటే మిగతా ఫండ్స్ గవర్నమెంట్ ఇస్తుంది అన్నప్పుడు పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐస్ అందరూ, ఎందుకంటే ఇక్కడ కష్టపడి చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులు కష్టం చూసినటువంటి వాళ్ళు, స్థిరపడ్డటువంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఊరికి ప్రాంతానికి ఏదో చేయాలనే తపన ఉంటుంది. కానీ ఎలా చేయాలనేటువంటి మార్గం చాలామందికి తెలియదు. అట్లాంటిది ఒక అవకాశం గవర్నమెంటే స్పాన్సర్ చేస్తూ వీళ్ళని కనుక దాంట్లో అనుసంధానం చేస్తే అద్భుతాలు జరిగినాయి. ఈ జన్మభూమి కార్యక్రమంలో చాలా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసుకున్నారు, బిల్డింగ్లు కట్టుకున్నారు, ఈ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ పెట్టుకున్నారు, అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. సేమ్ ఫార్ములాని ఇక్కడ కూడా అప్లై చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ భాగస్వామ్యం వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా సక్సెస్ఫుల్గా జరగటానికి అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూస్తున్నాం ఈ రాష్ట్రాన్ని మార్చడంలో ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఎంతగా అయితే పాత్ర పోషించారో, విదేశాల్లో స్థిరపడినటువంటి తెలుగు వాళ్ళు కూడా ఈ గవర్నమెంట్ని, పాత గవర్నమెంట్ని మార్చకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు లేదని మనం చూసాం. లక్షలాది మంది అక్కడ నుంచి తరలొచ్చారు. అసలు ఓటు వేయడానికి లక్షలు ఖర్చు పెట్టుకొని రావటమే వచ్చారు. కాకుండా ₹1,00,000 దగ్గర నుంచి ₹1,00,00,000 దాకా కూడా ఈ ప్రభుత్వాన్ని గెలిపించడానికి ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఏంటంటే రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనేటువంటి తపన వాళ్ళలో ఎంత ఉందో మనం చూసాం. కాబట్టి ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు తప్పనిసరిగా వీళ్ళందరూ మొన్న వెళ్ళారు, కుప్పం వెళ్ళారు. కుప్పం వెళ్తే అక్కడ ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరూ దగ్గర దగ్గర ₹4.5 కోట్ల అమరావతికి ఇచ్చారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో. ఓకే. అలాగే అనేక రకాలైనటువంటి డొనేషన్స్ వస్తూ ఉన్నాయి. మొన్న ఈనాడు గ్రూప్ వాళ్ళు కూడా 10 కోట్లు ఇచ్చారు. సో ఇలాగా ఈ పార్టిసిపేషన్ అనేటువంటిది కనుక జాగ్రత్తగా చేయగలిగితే అట్లా ఎందుకు కొంతమంది స్వచ్ఛందంగా పెన్షన్ వాళ్ళు కూడా ఇచ్చారు. వాళ్ళ మొదటి పెన్షన్ ఏదైతే ఉందో వచ్చినటువంటి అమరావతికి వాడండి అండి అని. ఇలాంటి కార్యక్రమాలు మనం గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఎప్పుడన్నా చూసామా? ఒక మంచి కార్యక్రమానికి ఒకడు వచ్చి డొనేషన్ ఇవ్వటం అనేటువంటిది కానీ కాదు సార్. ప్రపంచంలో 33,000 ఎకరాలు ఒక మనిషిని నమ్మి ఎవరైనా ఇవ్వగలిగిన వ్యక్తి ఉన్నాడండి ప్రపంచంలో? లేదు. పైగా ప్రపంచంలో ఉన్నారండి? జరగలేదు కదా ప్రపంచంలో. ఇండియా వదిలేద్దాం. అదే ప్రపంచంలోనే ఇలాంటి సిస్టమ్ అనేటువంటిది, ఇలాంటి లీడర్ నమ్మి పైగా ఇచ్చింది ఏంటంటున్నారు, వాళ్ళ జేబులో నుంచి ఒక 100,000 డబ్బులు కాదు, తరతరాలుగా వాళ్ళ జీవితంతో ముడిపడినటువంటి సెంటిమెంట్తో ముడిపడినటువంటి భూమి. అదే భూమి ఇవ్వటం, మిగతాది ఇవ్వటం వేరు, భూమి ఇవ్వటం వేరు. ఇప్పుడు ఎన్ఆర్ఐ ఉన్నాడు, మీరు మనం మాట్లాడుతున్న పథకానికి 1,00,000, 2,00,000, 10,00,000 ఇవ్వమంటూ అనేటువంటిది వేరు. కానీ తాత తండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి భూమి ఇవాళకి కూడా ఎన్ఆర్ఐస్ అమ్ముకొని పోవచ్చు, కానీ భూములు మాత్రం అలా పదిలంగానే పెట్టుకున్నారు చాలా మంది, ఎందుకంటే సెంటిమెంట్. కరెక్ట్. సో అలాంటి దాన్ని కూడా
ఒక్క కోర్టు కేసు లేకుండా. ఉమ్, అది మనం అండర్‌లైన్ చేసుకోవాల్సింది. ఇప్పుడు వీళ్ళకున్న బలం ప్రయోగించో, లేకపోతే చట్టాలను ప్రయోగించో, లేకపోతే ల్యాండ్ దీనిలాగా ఎక్వైర్‌మెంట్ చేయటమో అది వేరు. ఒక కాన్సెప్ట్ చెప్పి, ఇది మన రాష్ట్రం కోసం మీరు కొంత త్యాగం చేయండి. చేసినందుకు మిమ్మల్ని ఇలా గౌరవిస్తాం. చరిత్రలో మీరు మిగిలిపోతారని వాళ్ళని మోటివేట్ జేసి, పూలింగ్ చేయటం అనేటువంటిది సాధారణ విషయం గాదు. మీరన్నట్టుగా ఆ నాయకుడి మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఉంటుంది. ఎందుకంటే పక్కన కనపడుతోంది సైబరాబాద్ ఆయన ఎలా డెవలప్ చేశాడనేటువంటిది. అవును. సో, ఆ ఉదాహరణ ఉంది గాబట్టి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మంటే ఇచ్చారా? ఎక్కడో పూలింగ్ చేస్తా ఉన్నారు. ఒక్క ఎకరం ఇవ్వలే ఎవడు. అంటే ఉమ్, మన రెప్యుటేషన్ అలా ఉంది. కాబట్టి ఏంటంటే నాయకుడు అనేటువంటి వాడు ఖచ్చితంగా ఉంటే చాలామంది అడిగారు చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ. ఈయన ఎలా చేస్తాడు ఫుల్‌ఫిల్ అని. వాళ్ళు మర్చిపోతుంది ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి, ఈయన చంద్రబాబు నాయుడు సింపుల్‌గా చెప్పాలంటే. ఈయనకున్నటువంటి స్టేటస్సు, ఈయనకున్నటువంటి ఇన్‌ఫ్లూయెన్సు, ఈయనకున్నటువంటి తెలివితేటలు, క్రైసిస్‌లో నుంచి అవకాశాన్ని ఎలా తీసుకోవాలనేటువంటి మనస్తత్వం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికున్నాయి. ఇప్పుడు తట్టాబుట్ట సర్దుకొనొచ్చిన తర్వాత ఎలా పాలిస్తాం అన్నారు. చక్కగా పాలన జరగలేదు 5 సంవత్సరాలు. కాబట్టి విజన్ ఉంటే నాయకుడికి ఏదైనా సాధ్యమే. అది ఇప్పుడు మనం అనుకున్నటువంటి అన్నా క్యాంటీన్‌ల దగ్గర నుంచి మొదలుపెడితే అమరావతి దాకా అన్నీ గూడా ఈ 5 సంవత్సరాల్లో సక్రమంగా జరిగేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందేటువంటి అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది.